కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన దాడి మరియు హత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ మరియు రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు కోదాడలో ఉన్న వైద్యులందరూ కలిసి ఒకరోజు వైద్య సేవలు నిలిపివేసి వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం ఐఎంఏ కోదాడ వైద్యులు మాట్లాడుతూ వైద్యం నారాయణ హరి అన్న పదాన్ని మర్చిపోయి ఒక వైద్యురాలిపై దాడి చేసి హత్యాచారం చేయడం చాలా విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగడం వలన భవిష్యత్తులో డాక్టర్ చదవడానికి మహిళలు ఎవరూ ముందుకు రారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. కలకత్తాలో వైద్యురాలిపై జరిగినటువంటి దాడి మరియు హత్యాచారానికి నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం వారు ఇచ్చిన పిలుపులో భాగంగా, తెలంగాణ ఐఎంఏ వారు ఇచ్చిన పిలుపులో భాగంగా కోదాడ ఐఎంఏ డాక్టర్సు, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ అందరూ కలిసి ఒక్కరోజు వైద్య సేవల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేమందరము కలిసి ర్యాలీగా వచ్చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఏంటంటే కఠినమైన చట్టాలు రావాలి. వైద్య సిబ్బంది వైద్య నారాయణ హరి అని చెప్పేసి మాటలకే పరిమితం కాకుండా వైద్యులు వైద్య సిబ్బందిపై దాడులను ఖచ్చితంగా అందరూ ముక్త కంఠంతో నిరసిస్తే ఆనాడు మాత్రమే వైద్యము అందరికీ పేద ప్రజలకు అందుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి 2వ సంవత్సరం చదువుతున్నటువంటి పిల్లలు, పీజీ పిల్లల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇక ముందు భవిష్యత్తులో వైద్య సిబ్బంది అండ్ వైద్యులు వాళ్ళ పిల్లలను కానీ, సమాజం కానీ వారి యొక్క పిల్లలను వైద్య వృత్తిలోకి తీసుకురావడానికి కూడా భయపడతారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దాడిని ముక్త కంఠంతో అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియపరుస్తూ జై హింద్. తారీఖున ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో ఒక మహిళా వైద్యురాలు డ్యూటీలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 2 తర్వాత 4 మధ్యలో 2 నుంచి 4 మధ్యలో అత్యాచారం, హింసాత్మక ఘటనలు, చంపడం అనేవి చాలా దుర్మార్గమైనటువంటి, హేయమైనవి, అమానవీయమైనటువంటివి. ఇటువంటి దుశ్చర్యలను ఐఎంఏ స్టేట్ అండ్ సెంట్రల్ కమిటీ నిర్ద్వందంగా ఖండిస్తూ దానిలో భాగంగా ఈరోజు నిరసన తెలియజేయడానికి దేశమంతా ఒకరోజు, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు సమ్మె చేయాలని నిర్ణయించడం జరిగింది. అత్యవసర సేవలు మినహాయించబడినవి. మహిళా వైద్యురాలిపై కాకుండా స్టాఫ్పై, హాస్పిటల్స్పై, హాస్పిటల్ సిబ్బందిపై ఎక్కడ దాడి జరిగినా దానిని సీరియస్గా తీసుకొని స్పందించి తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి మేము మా ఐఎంఏ తరఫున కోరుతా ఉన్నాం.